హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. సో ఈరోజు బుధవారం కదా అండి, అయ్యప్ప టెంపుల్కి అయితే వెళ్ళాము. సో ఇక్కడ లోకల్ వాళ్ళకైతే తెలుస్తుంది ఇది ఎక్కడ అనేది. సో చూస్తున్నారు కదా, ఊరికి చివరిలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే మా ఊర్లో అయ్యప్ప టెంపుల్ అయితే ఉంటుందండి. చాలా బాగా అంటే, మనకి టెంపుల్కి ఎందుకు వెళ్తామండి, మనసు ప్రశాంతత కోసమే కదా. సో ఆ వాతావరణానికి తగ్గట్టుగా చాలా బాగా ఊరికి దూరంగా పొలాల మధ్యలో అయితే మా ఊరి అయ్యప్ప టెంపుల్ అయితే ఉంటుంది. ఎంత పీస్ఫుల్గా అంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే మనకి రైట్ సైడ్లోకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే దర్శనమిస్తారు. చూస్తున్నారు కదా, సుబ్రహ్మణ్య స్వామి నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే ఇలా పైకి వెళ్తే అయ్యప్ప అయితే దర్శనం ఇస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ముందే రావి చెట్టు కూడా ఉంది. ఈ రావి చెట్టుకి అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రదక్షిణం చేసుకొని పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే మధ్యలో అయితే అయ్యప్ప స్వామి ఉంటారు. అయ్యప్ప స్వామి చుట్టూ మళ్ళీ చిన్న చిన్న కోవెలలు అయితే ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే, ప్రతి ఒక్క దేవుడికి మళ్ళీ చిన్న చిన్న కోవెల సపరేట్గా కన్స్ట్రక్ట్ చేశారు. బిల్డింగ్ వ్యూ కూడా బాగుంటుంది. ఫస్ట్ అయితే ధ్వజస్తంభానికి దండం పెట్టుకొని నెక్స్ట్ వెళ్తే ఫస్ట్ అయితే లెఫ్ట్లో వినాయకుడు అయితే ఉన్నాడు. వినాయకుడికి దండం పెట్టుకొని చుట్టూ ఒక ప్రదక్షిణం చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్తున్నాము. సో వ్యూ చూడండి, చుట్టూ పొలాలు అనేవి ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో ఇటు వినాయకుడికి ప్రదక్షిణం చేసుకున్నాక మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ముందుకు వెళ్తే మళ్ళీ మనకైతే అమ్మవారు అయితే దర్శనం ఇస్తారు. సో అమ్మవారికి కూడా దండం పెట్టుకుంటున్నాము. తర్వాత మళ్ళీ కొంచెం ఒక ప్రదక్షిణం చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్తే చూస్తున్నారు కదా, ఇక్కడ గుడి చుట్టూనే కాదు, గుడిలో కూడా మంచి చెట్లు అనేవి చాలా బాగా పెట్టారు. సో మళ్ళీ అమ్మవారి చుట్టూ తిరిగిన తర్వాత మనకి ఇక్కడ ఇంకో దేవుడు కూడా కనిపించారు. మాకు ఇది నేమ్ ఐడియా లేదండి. సో మాకు లోకల్ వాళ్ళు ఎవరైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మాకు ఐడెంటిఫై చేయడానికి రాలేదు. సో ఆ స్వామి చుట్టూ కూడా ఒక ప్రదక్షిణం అయితే చేసాము. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి సుబ్రహ్మణ్య స్వామి కింద నాగరూపంలో ఉన్నారు కదా అండి, పైన అయితే మనుష్య రూపేణ ఉన్నారు. సో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని కూడా దండం పెట్టుకొని ముందుకు వెళ్ళాక మళ్ళీ శివాలయం లాగా చిన్న కోవెల అయితే ఉంది. లోపల అయితే శివుడు లింగ రూపంలో ఉన్నారు. సో ఎక్కడైనా శివుడు లింగ రూపంలోనే ఉంటారు కదండి. శివుడికి కూడా దండం పెట్టుకొని ముందుకు వెళ్ళిపోయాము. ముందుకు వెళ్తే అక్కడ నవగ్రహాల మండపం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, మీ ఊర్లో మీరు నవగ్రహాలకి ముందు దర్శనం చేసుకొని తర్వాత కోవెల్లోకి వెళ్తారా, లేకపోతే చుట్టూ తిరిగిన తర్వాత వెళ్తారా, ఎలా అనేది మాకు కామెంట్ చేయండి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటారు. కొంతమంది అలా చేస్తారు, కొంతమంది ఇలా చేస్తారు. సో నవగ్రహాల మండపం చుట్టూ కూడా ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి అయ్యప్ప గుడి అండి. రష్ ఎక్కువగా ఉన్నందువల్ల దగ్గర నుంచి వీడియో తీయడానికి కుదరలేదు. కానీ అయ్యప్పని చూడడానికి అయితే 2 కళ్ళు అయితే మాత్రం సరిపోలేదని అంత బాగా అలంకరణ అయితే చేశారు. సో ఇవాళ పబ్లిక్ బుధవారం కాబట్టి కొంచెం ఎక్కువగా ఉన్నారు. సో అందుకే దూరం నుంచి మాత్రమే నేను వీడియో అయితే తీశాను. సో దర్శనం అయిపోయి కిందికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్లో అయితే ఆవులు మొత్తం ఇక్కడ చూడండి బాగా ఉన్నాయి. ఇక్కడ అయితే కొంచెం ముందు కనిపిస్తుంది కదా, అదైతే గోశాల అండి. ఆవుల కోసం సపరేట్గా గోశాల కూడా పెట్టి మధ్యలో చిన్ని కృష్ణయ్య విగ్రహం అయితే పెట్టారు. సో చూస్తున్నారు కదా, ముందుకు వెళ్తే గోశాల. ఒక చిన్న దూడ కూడా ఉందండి. మా బాబాయ్ అయితే దూడతో చాలా బాగా ఆడుకున్నాడు. సో చూస్తున్నారు కదా, ఇదైతే మా ఊరి అయ్యప్ప టెంపుల్ అండి. పెద్ద ఆవులనేమో బయట కట్టేశారు, దూడని మాత్రం లోపలే కట్టేశారండి. సో ఇక్కడ దూడ చూస్తే గడ్డి మేస్తూ ఉంది. మా బాబుతో అయితే చాలా బాగా ఆడింది దూడ కూడా. సో లోపల అయితే ఇలా ఉంది. ఈ గోశాల నుంచి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో అయితే సో చూస్తున్న ఇలా మండపం లాగా ఉంది. ఈ మండపంలో అయ్యప్ప మాల వేసుకున్న వారు ఇరుముళ్ళ కోసము అలాంటివి ఏమైనా ఉంటే అన్నీ ఇక్కడ చేస్తారు. అండ్ దీనికి రైట్ సైడ్లో వెళ్తే గనక యజ్ఞాలు అవి చేయడానికి యాగశాల లాగా అయితే మొత్తం కన్స్ట్రక్ట్ చేశారు. వర్షం పడినా కూడా ఇబ్బంది లేకుండా కన్స్ట్రక్షన్ అయితే బాగుంది. సో చూస్తున్నారు కదా, యజ్ఞం ఇప్పుడే చేసినట్టున్నారు. మంట కూడా చల్లారలేదు. మేమైతే బొట్టు పెట్టుకున్నాము. ఇది ఇంకొకటి అండి, 2 ఒకసారి చేసుకునేలాగా అయితే బాగా చేశారు. సో ఇదే అండి మా ఊరి అయ్యప్ప టెంపుల్. మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.